మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ 8వ డివిజన్లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరిగాయి. పెద్దలు, యువకులు, పిల్లలు, మహిళలు పాల్గొన్నారు. బీఆర్ఎస్ సీనియర్ నాయకులు లేతాకుల రఘుపతిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. भारत माता की जय। नायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कल गंगा विंध्य हिमाचल यमुना गंगा उज्जल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मागे गाये तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे जय भारत माता की जय जय बोलो भारत माता की जय जय बोलो भारत जय जवान जय किसान जय तेलंगाना ओके भारत माता की जय भारत माता की जय भारत माता की जय भारत माता की जय सुभाष चंद्र बोस की जय भारत माता की जय जवान అలాగే జనరల్ సెక్రటరీ కిషన్ గౌడ్ అన్న గారు, అలాగే ట్రెజరర్, అలాగే మన ఇంద్రసేనారెడ్డి అన్న గారు, మిగతా కార్యవర్గ సభ్యులందరికీ పేరు పేరున కార్యవర్గంలో ఉన్నటువంటి అక్క చెల్లెమ్మలకు, అన్నతమ్ములకు, యువకులకు, పెద్దలకు, ఈ కాలనీయే కాకుండా వివిధ కాలనీ నుంచి వచ్చేసినటువంటి నాయకులకు అందరికీ కూడా పేరు పేరున ఈ యొక్క 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు గాను కాలనీలో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం. గత 4.5 సంవత్సరాల క్రితం మీ ఆశీర్వాదం కోరుతూ మీ ముందుకు రావడం జరిగింది. 4.5 సంవత్సరాల క్రితం మీ ఆశీర్వాదం కోరుతూ మీ ముందుకు వచ్చినటువంటి సందర్భంలో మీ ఇంటి బిడ్డగా, ఒక తమ్ముడిగా, అన్నగా, మీ ఇంటి బిడ్డగా, మీ సోదరుడిగా ఎంతో ప్రేమించి అభిమానించి మీరు మమ్మల్ని గెలిపించి మమ్మల్ని కార్పొరేటర్గా కౌన్సిల్కు మా సతీమణి మాధవి గారిని పంపించడం చాలా ఈ జీవితంలో ఎన్నడూ కూడా మర్చిపోలేనటువంటి విషయం. అందుకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం కాలనీ తరఫున. ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏమంటే 78వ స్వాతంత్ర దినోత్సవం 15 ఆగస్టు మరి పెద్ద ఎత్తున మనం జరుపుకున్నాం. ఇప్పటిదాకా పార్కులో జరుపుకొని ఇక్కడికి వచ్చినాం. మన కాలనీలో ఎప్పుడైనా ఫ్రెండ్స్ కాలనీలో పెద్ద ఎత్తున అందరూ ఒక్క కుటుంబంలాగా కూడి ఉంటున్నాము. ఆ కుటుంబంలాగానే కూడి ఉండి ఏ కార్యక్రమం తీసుకున్నా దాన్ని సక్సెస్ చేయడానికి ప్రయత్నం చేస్తున్న కాలనీ వాసులందరికీ ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ స్వాతంత్రం ఇవ్వాలి మనం ఇంత స్వేచ్ఛగా ఎక్కడంటే అక్కడ కూర్చోవడానికి, ఎక్కడంటే అక్కడ నిలవడానికి, పడుకోవడానికి ఇంత స్వాతంత్రం మనకు వచ్చిన దానికి ఎంతోమంది మహానుభావులు అక్కడ పోతే మనకు సుభాష్ చంద్రబోస్ కానీ, గాంధీ మహాత్ముడు కానీ, చంద్రశేఖర్ ఆజాద్ కానీ మనకు ఎంతోమంది ప్రాణత్యాగాలు చేసిన వాళ్ళు ఉన్నారు ఈ దేశం గురించి. వాళ్ళందరూ ప్రాణాలు, కొన్ని వేల మంది ప్రాణాలు అర్పించి మనకి ఈరోజు స్వాతంత్రం కల్పించారు. కాబట్టి వారికి మన కాలనీ తరఫున, అందరి తరఫున వారికి పేరు పేరున పాదాభివందనాలు తెలియజేస్తూ మరి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున మన కాలనీలో ప్రతి సంవత్సరం జరుపుకున్నట్టు ఈ సంవత్సరం కూడా 78వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకున్నందుకు ఇక్కడ వచ్చిన ప్రజలందరికీ మనవి చేస్తూ మరి ఇదే విధంగా దేశ ప్రజలందరికీ మంచిగా సుభిక్షంగా ఉండటానికి, రైతులకు వర్షాలు సమయానికి వర్షాలు రావాలని భగవంతుని ప్రార్థిస్తూ ఆగస్ట్ 15 శుభాకాంక్షలు మన రాష్ట్రం అందరికీ ప్రజలకు. ఈరోజు ఈ
15 ఆగస్టు త్యాగబలము మన పెద్దలది. ప్రతి ఒక్కరు ఆ రోజులో ఈ మన స్వాతంత్రం గురించి కొట్లాడి మన దేశం గురించి కొట్లాడి స్వతంత్రం తెచ్చిన వాళ్ళకు ఎంతో రుణపడి ఉన్నాం. ఈరోజు నాకు ఈ అవకాశం వచ్చినందుకు శుభాకాంక్షలు. ఈరోజు 78వ స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమంలో భాగంగా ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ 8వ డివిజన్లోని హుడా పార్క్ నందు జాతీయ పతాకావిష్కరణ చేయడం జరిగింది. ఈ యొక్క పతాకావిష్కరణ కార్యక్రమంలో వివిధ కాలనీలకు సంబంధించినటువంటి గౌరవ పెద్దలు, కాలనీ అధ్యక్ష, కార్యదర్శులు, అలాగే ముఖ్యులు, పెద్దలు, సీనియర్లు, నాయకులు, అలాగే కాలనీ పెద్దలు, వివిధ డిపార్ట్మెంట్లో ప్రభుత్వ ఉద్యోగులు పనిచేసినటువంటి పెద్దలు అందరూ కూడా ఈ యొక్క యువకులు, మహిళలు, అలాగే కార్పొరేషన్ సంబంధించినటువంటి సిబ్బంది అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. చాలా ఘనంగా ఈరోజు మనం ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవ వేడుకలను మనం జరుపుకున్నాము. ఇలాంటి స్వాతంత్ర దినోత్సవం ఇంత స్వేచ్ఛాయుతంగా జరుపుకునేటువంటి అవకాశం మనకు కల్పించినటువంటి ఆనాటి మహానుభావులు అందరికీ కూడా పేరు పేరున శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తూ ఉన్నాం. వారి యొక్క త్యాగ ఫలమే, వారి యొక్క కృషినే, ఆనాటి వారు యొక్క చేసినటువంటి పోరాట ఫలితమే ఈరోజు మనం ఇంత అద్భుతమైనటువంటి స్వతంత్ర భారతదేశంలో జీవించగలుగుతూ ఉన్నాం. ఇలాంటి స్వతంత్ర భారతదేశానికి ఇంతమంది స్వేచ్ఛను కల్పించి ఇప్పుడు మనం ఇంత అద్భుతంగా మనం జెండా ఆవిష్కరణ చేసుకుని ఒక సామరస్యంతో, మత సామరస్యంతో ఎంతో అద్భుతంగా జీవనం కొనసాగించేటువంటి భాగ్యం కల్పించినటువంటి ఆనాటి స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్నటువంటి పెద్దలకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాం. జై తెలంగాణ, భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. థ్యాంక్ యూ. ప్రత్యేకమైన ధన్యవాదాలు. 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఫ్రెండ్స్ కాల్ అందరికీ 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇటు స్వాతంత్రానికి కృషి చేసిన అమరవీరులు, ఎందరో జాతీయ నాయకులు త్యాగ ఫలితమే ఈరోజు మనం ఇంత ఆనందంగా, సంతోషంగా ఈ స్వాతంత్ర దినోత్సవం మనం జరుపుకుంటున్నాం. కాబట్టి ఇటు దినాన్ని మనము మహనీయులను